కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం ఈరోజు చూసినట్లయితే నిఫ్టీ మనకి యాజ్ పర్ నిఫ్టీ కూడా బాగా పెరగడం చూసాము. 22,535 దగ్గర మనకు క్లోజ్ అయిందండి. 374 పాయింట్స్ మనకి అప్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మన ఆల్ ఇండిసెస్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఇండిసెస్ మంచి పాజిటివ్లో ట్రేడ్ అయింది. మిడ్ క్యాప్ వచ్చేసి నియర్ అబౌట్ 2.53% పెరగడం జరిగింది. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఈరోజు ట్రెండ్ మొత్తం పాజిటివ్లో ఉందండి. దానికి గల కారణం మనం నిన్న డిస్కస్ చేసాము. సో ఆర్బీఐ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ ఉండొచ్చు అన్నట్లుగా ఒక మార్కెట్లో ఆ యొక్క థాట్తో ఈరోజు కొంత మార్కెట్లో పెరగడం జరిగింది. అది కాక నిన్న ఓవరాల్గా బాగా కరెక్షన్ రావడం జరిగింది కాబట్టి కొంత రికవరీ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ గ్లోబల్ ఇండిసెస్ నిఫ్టీ చూసినట్లయితే 22,895. మనకి ఓవరాల్గా డవ్ ఫ్యూచర్స్ కానివ్వండి, మనకి ఎస్ఎన్పి నిక్కీ హ్యాంగ్సెంగ్ ఇవన్నీ ఓవరాల్గా బాగుంది. ఈవెన్ మనకి డాక్స్ క్యాక్ చూసినట్లయితే ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నియర్ అబౌట్ 2.5% మనకి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. డౌ జోన్స్ నాస్డాక్ కూడా మనకి నియర్ అబౌట్ 3% ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, ప్రస్తుతం ఇది ట్రేడ్ అవుతున్నాయండి. ఓవరాల్గా మనకు వచ్చేసి నిఫ్టీకి నియర్ అబౌట్ 300 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు, ఒకవేళ రేపు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకపోతే మార్కెట్ పడిద్దా లేచిద్దా అనేది కూడా ఒకసారి చూద్దాము. మనకు వచ్చేసి 22,500 అనేది మనం ఇక్కడ రౌండ్ ఫిగర్ తీసుకున్నట్లయితే ఆప్షన్ చేయండి ఒకసారి చూద్దాము. 22,500 మనకి 22,525 కాబట్టి ఇక్కడ 550-500 లెవెల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మనం చూసినట్లయితే 22,800 లెవెల్స్లో ఎక్కువ వాయ్ అనేది బిల్డ్ అయింది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 22,500. ఓకే, రేపు వచ్చేసి ఎనీహో ప్రీ మార్కెట్లో కొంత మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఆఫ్టర్ మార్కెట్ ఓపెనింగ్ తర్వాత కొంత కరెక్షన్ అయితే జరిగింది. ఎందుకంటే 10 o'clockకి ఆర్బీఐ మీట్ అనేది ఉంది. 10 o'clock మనకి ఆర్బీఐ మానిటరీ మీటింగ్ అనేది ఉంది. అందువల్ల ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కొంత పాజిటివ్ సెగ్మెంట్లో మనకు వచ్చేసి ప్రీ మార్కెట్ ఒకవేళ పాజిటివ్గా కనుక ఓపెన్ అయితే ప్రీ మార్కెట్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే 9:15 తర్వాత వన్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంత కరెక్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి 10 o'clock వచ్చేసి ఆర్బీఐ మీటింగ్ ఉంది కాబట్టి వాలటిలిటీ అయితే హెవీగా ఉండేది. బెటర్ వచ్చేసి మీరు ఒకవేళ రేపు మార్నింగ్ లెవెల్స్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే కొంత సెల్లింగ్ సైడ్కి అయితే ఉంటాయని చూడండి. 10 తర్వాత వచ్చేసి మనము సేఫ్ సైడ్ స్ట్రాటజీ అయితే వాడదాం. ఓకే, పిఈసిఈ మనకు వచ్చేసి బయింగ్ సైడ్కి అయితే వెళ్దాము అరౌండ్ 10 o'clock. ఓకే, మనం చూసినట్లయితే ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్, క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్. ఒకవేళ మీకు కనుక మార్కెట్లో కనుక ఫ్లాట్గా ఓపెన్ అయినా లేకపోతే ఈ లెవెల్స్ 22,700 క్రాస్ అయినా ఇమీడియట్గా మీరైతే సెల్లింగ్ చేసేయండి. ఓకే, నాకు వచ్చేసి చూడండి, నాకు 22,576 22,000 మనకు వచ్చేసి 515. ఆల్మోస్ట్ 70 పాయింట్స్ కాబట్టి మనం ఓకేనండి. ఈ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీతోనే మీరు రేపు ట్రేడ్ అయితే చేయండి. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీతోనే ఇది కనుక క్రాస్ అయితే 22,570 కనుక క్రాస్ అయితే కాల్ ఆప్షన్ బై చేయండి విత్ స్టాప్ లాస్ ఇది పెట్టుకోండి. 22,500 డౌన్ సైడ్ కనుక బ్రేక్ అయితే మాత్రం మీరు పుట్ ఆప్షన్ బై చేయండి విత్ స్టాప్ లాస్ 70 పాయింట్స్. ఏదైనా స్టాప్ లాస్ 70 పాయింట్స్ హెవీ వాలటిలిటీ అయితే ఉండిద్దండి. నియర్ అబౌట్ 1:3 దాకా ఉండొచ్చు. 70 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ పెట్టుకుంటే 7/4 280 7/5 మనకు వచ్చేసి 1:5 దాకా మనకి ఛాన్స్ అయితే ఉంది. అంటే మీరు 1% రిస్క్ తీసుకుంటే 5% 5 times రివార్డ్ ఉంది. 1 times మనం రిస్క్ తీసుకుంటే 5 times రివార్డ్ ఉంటుంది విత్ దిస్ మనకి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది చాలా మనకు వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి కొంత మనకి అప్సైడ్ మూమెంటం కనిపిస్తుందండి. అందువల్ల ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఈ లెవెల్స్ అయితే తీసుకోండి మనకి. అండ్ దెన్ ఇది వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి మనకి అప్ సైడ్ వచ్చేసి 50,757, డౌన్ సైడ్ 50,416. మార్కెట్ మీకు అప్ సైడ్ బ్రేక్ అయితే 50,750 లెవెల్స్ బ్రేక్ అయితే మీరు అప్ సైడ్ టార్గెట్ తీసుకోండి విత్ 51,500 డౌన్ సైడ్ కనుక బ్రేక్ అయితే మాత్రం మీరు వచ్చేసి ఈ లెవెల్స్ 49,200. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీరు 49,500. ఫస్ట్ టార్గెట్ అయితే డౌన్ సైడ్ ఇది పెట్టుకోండి 49,500. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకోండి. ఓకే, 49,200. ఓకే, అప్ సైడ్ లెవెల్స్ క్లియర్గా ఉన్నాయి, మనకి డౌన్ సైడ్ లెవెల్స్ క్లియర్గా ఉన్నాయి. మార్కెట్లో రేపు హెవీ వాలటిలిటీ ఉండేది. పొజిషన్ తీసుకునే వాళ్ళు స్మాల్ లాట్స్తో అయితే తీసుకొని ట్రేడ్ చేయండి. ఓకే, ఈరోజు అసలు పెరగడానికి గల కారణాలు ఏంటంటే ఒకసారి చూద్దాము. మనకు వచ్చేసి 5 కీ ఫ్యాక్టర్స్ అన్నట్లు మనం చూస్తున్నాము. దీనికి గల కారణం ఏంటంటే మనకు వచ్చేసి 4-5 వచ్చేసి రిమార్క్స్ మనం చూస్తాము. ఒకటి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇండియన్ ఇండిసెస్ బౌన్స్ బ్యాక్. ఓకే, బికాస్ ఫ్యూయల్డ్ బై బార్గైన్ హంటింగ్ పాజిటివ్ గ్లోబల్ క్యూస్. మనకి పాజిటివ్గా మార్కెట్లు పెరగడం అనేది ఇక్కడ కూడా చూస్తున్నాము. అండ్ దెన్ వచ్చేసి నెక్స్ట్
వాజ్ బూస్టెడ్ బై హోప్స్ ఆఫ్ యుఎస్ టారిఫ్ నెగోషియేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ రేట్ కట్ కూడా వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. అండ్ డ్రాప్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గినట్లుగా చూస్తున్నాము. సో ఆర్బీఐ రేట్ కట్ ఉండొచ్చు అన్నట్టు చూస్తున్నాము. సో యుఎస్ వచ్చేసి అదర్ యూరోపియన్ యూనియన్స్తో అదర్ కంట్రీస్తో నెగోషియేషన్స్ ఉన్నట్లు చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి మనకు వచ్చేసి పాజిటివ్ గ్లోబల్ క్యూస్ వల్ల కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఓవరాల్గా డిప్ వల్ల ఈవెన్ ఇక్కడ చూసినట్లయితే వీక్ డాలర్ అండ్ ఫాలింగ్ యూఎస్ బాండ్ ఈల్స్ ఆల్సో ఫర్దర్ సపోర్టెడ్ ద ర్యాలీ. సో బాండ్ ఈల్స్ కూడా తగ్గుతూ ఉండడం వల్ల సో ఈ 5 ఫ్యాక్టర్స్ మనకు వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తున్నారండి. అందువల్ల ఏంటంటే మీరు వచ్చేసి సో ఈ రోజు గల మార్కెట్ పెరగడానికి గల కారణాలు ఇవైతే మేజర్ రీజన్స్ అని చెప్తున్నాము. ఏదేమైనా మార్కెట్ వచ్చేసి హెవీ వాలటిలిటీ ఏదర్ అప్తో ఒక 300 to 400 పాయింట్స్, డౌన్ ఒక 300 to 400 పాయింట్స్ ఉంటుంది. కాబట్టి పొజిషన్ తీసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే రివర్స్ సైడ్ ఉన్న వాళ్ళకి వైట్ వాష్ అయితే అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఏదేమైనా మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్తోనే ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.